ఇప్పుడు దీన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం జనాలకు డీజీపీ దాకా పోవాలి, హోంమంత్రి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దగ్గర పోయి వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఒక సపరేట్ ఎలక్షన్గా పరిగణించుకొని వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఏం జరిగినా కానీ వీడికి మొత్తం వాలుడే, ఇక్కడ అందరిగా లెక్క ఇక్కడ వాలుడే. వాళ్లకు భరోసా ఇచ్చి తెలంగాణ సమాజం కూడా వాళ్ళు ఎవరు చెప్పడానికి ప్రధానంగా నల్గొండ అంటే రెడ్ల రాజ్యం అని మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళందరినీ తట్టుకొని ఇక్కడ బీసీ బిడ్డ బతకగలుగుతున్నాం మరి బరాబర్ బతికాలి. ఇక్కడ ఉన్న కీచకుడు వాళ్ళ సామాజిక వర్గాలు రెడ్డోళ్ళనే చంపించారు. ఇక్కడ మాజీ సర్పంచ్ విజయరెడ్డి ఆధిపత్యం ఎవరు దాడి చేయలేదు, ఆయన ఇంట్లోనే ఉన్నాడట. ఆయన చెప్తున్నాడు దాడి చేయలేదు బండి మీద ఆయన చెప్తున్నాడు. ఎవరు ఆయననా? ఫోన్ చేస్తున్నాడు అందరికి. అచ్చా, ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టడానికే మనం ఏంటంటే మొత్తం సీసీ కెమెరాలు సీసీ ఫుటేజ్ ఇస్తాయి అని వాళ్ళ వర్గానికి సంబంధించిన అంటే ప్రతి దగ్గర ఇటువంటి ఆధిపత్యం ఉంటుంది. సో ఇవాళ ఇప్పుడు 42% బీసీలకు రాజ్యాధికారం రావాలి. రాహుల్ గాంధీ బీసీలకు దేశం మొత్తం అన్యాయం జరుగుతుందని జరుగుతూ ఉన్నారు కదా. సో రాహుల్ గాంధీ పెత్తనంలో ఉన్నటువంటి కుటుంబం, ఆ కుటుంబ పెత్తనం ఉన్నటువంటి పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. సో ఇది ఇక్కడ కాదు, రాహుల్ గాంధీ అంతా దిగబడుతుంది. ఇక్కడ నువ్వు ఒక బీసీ బిడ్డను దాడి చేయించి తీసుకుపోయి కిడ్నాప్ చేయించి మూత్రం దాపించే స్టేజ్ కాడికి పోయిండ్రు. రోజంతా కనిపించలేదు. సో ఈ దెబ్బ మొత్తం వాళ్ళకి, ఈ గుండాయిజం, ఈ కథంతో మొత్తం దెబ్బ మొత్తం ఆడిదాకా పోతుంది. యావత్ బీసీ సమాజం కావచ్చు, అసలు సభ్య సమాజం మొత్తం మానవ విలువలు ఉన్న ఎవరినైనా కానీ మూత్రం దాపిస్తుంది. చాలా అంటే గతంలో ఇది మన రజాకాలంలో పాలనలో ఇక జరిగిందని విన్నాం, కానీ ఇలా స్వయానా చూస్తున్నాం కదా. అదే ఇప్పుడు వీళ్ళు నయా రజాకారు రేవంత్ రెడ్డి తాబేదారులు, రేవంత్ రెడ్డి దగ్గర చెప్రాసి పని చేస్తున్నటువంటి ఇంకోటి వాళ్ళు అందరు ఉన్నారు కదా. వీళ్ళందరూ దానికి ప్రతీకలు. రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు, మాకు పెద్ద భూస్వామ్య కుటుంబం, మా ఇంటి కూడా చెప్పులు పట్టుకొని పోయేది అని చెప్పిండు. ఆయన్నే చెప్పిండు కదా. కొన్ని ఆలోచనల దిమాక్లు అట్లనే ఉన్నాయి. ఆయన నిజంగా టూడోలో నాకైతే తెలియదు, కానీ ఆయన దిమాక్లో మాత్రము అటువంటి ఆలోచనలు ఉన్నాయి. మా ఇంటి కూడా చెప్పులు పట్టుకొని పోవుడు, కళాకారులు మాట్లాడుతూ కూడా ఏ కళాకారులే ఉన్నారు, మా గేట్ కాడ పాటలు పాడుకోవాలి వాళ్ళనే అని మాట్లాడినట్టు ఆయన కొన్ని సందర్భాలలో. అంటే అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆయన పాలనలో ఇంత అద్భుతంగా నడుస్తుంది. మొన్న రేవంత్ రెడ్డి బీసీలకు 42% అంటే నా నల్గొండలో నేను 50% ఇస్తా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించింది. మరి 50% రిజర్వేషన్ల బీసీలకు ఇట్లా ఇదేం పరిస్థితి? బక్వాస్ ఇది ఒక బక్వాస్.